ఆయన జన్మ సమస్త మానవాళికి ఆశీర్వాదము. ఎందుకనగా ప్రపంచ పాపపు చరిత్రను తీసివేసి పరిశుద్ధ చరిత్రను ప్రారంభించడానికి నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దినము. మరి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ని జరుపుకోవడానికి సిద్ధపడతా ఉంటున్నాం. ఒక ప్రశ్న మిమ్మల్ని వాక్యముకు ముందు అడగడానికి ఇష్టపడుతుంటున్నాను. పోయిన సంవత్సరము మీటింగ్ కి ఎంత మంది వచ్చినారమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పోయిన సంవత్సరం మీటింగ్ కి వచ్చినారు? దేవునికి స్తోత్రం. ఏం వాక్యం విన్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏం చీర అనుకున్నారో జ్ఞాపకం ఉందా? ఉందామా? అబద్ధమాడద్దు దేవుని సన్నిధానంలో. ఏం చీర అనుకున్నామో జ్ఞాపకం ఉందా? ఏం వంటలు చేసుకున్నామో జ్ఞాపకం ఉంది. ఏమి వాక్యం విన్నామో మనకు జ్ఞాపకము లేదు. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతా ఉంటున్నాయి. ఎన్నో సంవత్సరాలు మనము గడుపుకుంటా ఉన్నాం. కొద్దిమంది 70 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. మనము జన్మించినటువంటి దినము నుంచి మనకు సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా మనము ఈ యొక్క పండుగని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యొక్క సంవత్సరమున మనము సాంప్రదాయకంగానా లేదా ఆచార ప్రకారముగానా లేక ఆత్మీయంగానా ఏ రీతిగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మనము సిద్ధపడతా ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. నీ కొరకు నా కొరకు మాత్రమే కాకుండా లోకమును రక్షించడానికి లోక రక్షకుడుగా ఈ లోకములోనికి దేవుడు వచ్చినాడు. సమాధానము లేని వారికి సమాధానమును, ఆత్మల రక్షణ లేని వారిని రక్షించుటకును, దరిద్రులను వారి యొక్క దరిద్రత నుండి విడిపించడానికి, సాతాను క్రియల చేత బంధింపబడిన వారిని విడిపించుటకును, ప్రతి విధమైనటువంటి వ్యాధి బలహీనతల నుండి మనల్ని విడిపించి ప్రతి శాపమును కొట్టివేసి దేవుని యొక్క కుటుంబంలో చేరి మనమందరము కూడా దేవునితో సమాధానపడి నిత్య జీవములో మనము ప్రవేశించడానికి ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. జాగ్రత్తగా గమనించండి. నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి, నీ దారిద్ర్యం నుండి నిన్ను విడిపించడానికి, శాపము నుండి నిన్ను విడిపించడానికి, ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనత నుండి నిన్ను విడిపించడానికి, పాపము ద్వారా దేవునికి దూరముగా ఉంటున్నటువంటి నిన్ను యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా తండ్రితో సమాధాన పరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటున్నాం దేవుడు ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చినాడు, ఆకాశమందు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఏ రకముగా ఆయన ఇక్కడికి వచ్చినాడు? మరి అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభు మరి యొక్క గర్భంలోనికి రాకముందు ఆయన ఎక్కడ ఉంటున్నాడు అనేటటువంటి ప్రశ్న నేటికి చాలా మంది క్రైస్తవులలో ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 వచన ప్రకారముగా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా గమనించండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము మనము అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేటటువంటి సత్యమును మనము చూస్తున్నాం. 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తున్నాం. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చినాడు అనే మాట మనము చూస్తా ఉంటున్నాం. భూమిని దేవుడు సృజించేటప్పుడు తన యొక్క నోటి మాట చేత కలుగును గాక అని పలికినప్పుడు సృష్టి యావత్తు కలిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాం. మనము నేర్చుకున్నాం దాన్ని. ఆ వాక్యమే దేవుని దగ్గర ఉంది అని చూస్తుండగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచన ప్రకారముగా, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకములోనికి రాకముందే, ఆయన ఈ లోకంలో నరవతారిగా జన్మించక మునిపే ఆయన తండ్రి యొద్ద ఉండెను అనే మాట మనము చూస్తా ఉంచినాం. ఆయన యొక్క వస్త్రములు రక్తంలో ముంచబడి ఉన్నవి అని చూస్తా ఉంచినాం. ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఆదియందు వాక్యమైనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడి ఉంది. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుడి యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చెను అనే మాట చెప్తున్నాం. అందుకే కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమును, ఆయన యొక్క జీవిత విధానమును, మనము జీవించవలసినటువంటి విధానమును మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినప్పుడు అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయినటువంటి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? అల్ఫయు ఒమేగయు నేనే, మొదటి వాడను చివరి వాడను నేనే అని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. ఆది అందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన పాపములను క్షమించుట కొరకు, మన కొరకు మరణించుట కొరకు, దుష్టుని ఆధీనములో ఉన్నటువంటి ఈ లోకములో ఆయనను నమ్మినటువంటి బిడ్డలను వేరు చేయడానికి ఆయన మొట్టమొదటిసారిగా నర అవతారిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ దినమే క్రిస్మస్. ఆ దినమే క్రిస్మస్. ఆ దినమున దేవుడు మన కొరకు ఈ లోకములో జన్మించి ఉంటున్నాడు. మానవులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచి తిరిగి పరలోకమునకు వెళ్ళి ఆయన రెండవసారి రాబోతా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మొదటిసారి క్రిస్మస్ అనగా తనను తాను తగ్గించుకొని శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు తిరిగి రెండవసారి రాబోతా ఉంటున్నాడు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రైస్తవుని యొక్క విశ్వాసము ఏంటిదనగా ఈ లోకములో జీవించిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యములకు వెళ్ళాలి. క్రైస్తవ జీవితము అనేది ఇంకొక జీవితము కొరకైనటువంటి సిద్ధపాటు మాత్రమే. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ జీవితము అనగా ఇంకొక జన్మ కొరకు, ఇంకొక జీవితము కొరకు సిద్ధపడము, సిద్ధపాటు మాత్రమే ఇది. ఆ రెండవ రాకడలో మనము మన కొరకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో ఉండడానికి మనము వెళ్ళబోతా ఉంటున్నాం నమ్మినటువంటి వారు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి నీతో నాతో దేవుడు ఈ దినం ఏం మాట్లాడుతున్నాడు అనగా, వాక్యమైనటువంటి దేవుడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా ఎఫ్రాయిము విగ్రహములను కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. జాగ్రత్తగా గమనించండి. ఎఫ్రాయిము విగ్రహములను కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. నేటి క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ ఉంటున్నటువంటి ఒక చిన్న గుంపులో కష్టములను బట్టి, రోగములను బట్టి, శ్రమను బట్టి, శోధనను బట్టి మనము తెలుసుకుంటా ఉన్నాం. తరువాత మనము మంచిగైన తర్వాత, మన రోగము తక్కువైపోయిన తర్వాత, మన కష్టము పోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనము లోకములో మనము కలిసిపోతుంటున్నాం. వాక్యం ఏమంటుందనగా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లవలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎందుకొరకు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మీరు ఎదగలేకపోతున్నారు? ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉంటున్నాను. ఎందుకు మీరు ఎదగలేకపోతా ఉంటున్నారు? దేవుడు కోరుకున్నటువంటి స్థితికి ఎందుకొరకు మనము చేరలేకపోతా ఉంటున్నాం? ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. హోషేయ గ్రంథము 6:4 చూసినప్పుడు తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లుగా మన భక్తి ఏమైపోతుందటమ్మా? ఎగిరిపోతా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటాం, మంచి వాక్యమును వింటాం, లేదా ఇంకా వేరే వేరే స్థలాలకు వెళ్తాం, మంచి వాక్యమును వింటాం. విన్నంతసేపు విని తిరిగి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ వాక్యమును మర్చిపోయి ఈ విధముగా జీవిస్తే ఈ లోకంలో మనం ఏ విధముగా బ్రతకగలము అని చెప్పి వాక్యమును త్రోసిపుచ్చి మన ఇష్టానుసారమైనటువంటి జీవితమును మనము జీవిస్తా ఉంటున్నాం. ఎఫ్రాయిము అనే మాటకు ఎదుగుదల అని అర్థము, యూదా అనే మాటకు స్థుతి అని అర్థము. నేటి క్రైస్తవ సంఘములలో ఈ యొక్క ఎదుగుదల అనేది తక్కువగా కనబడుతుందని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ ఇంతమందిని మనము కూర్చొని ఉన్నాం. మనమందరము కూడా రకరకాలైనటువంటి సంఘములకు చెందినటువంటి వారము. మీరందరూ
వచ్చేవారే కాదు, మీకందరికీ మీ యొక్క కాపర్లు ఉంటున్నారు, మీ యొక్క సొంత సంఘాలు ఉంటా ఉన్నాయి. ఈ లోకములో మనము అందరము కూడా ఒక్కొక్క సంఘమునకు చెందినటువంటి వారముగా ఉంటున్నాం. సంఘము అనగా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి జీవించేటటువంటి వారు మాత్రమే. యేసు రక్తంలో కడగబడినటువంటి వారిని సంఘముగా పిలుస్తా ఉంటున్నాం. మరి ఇక్కడ మనము నానా రకములైనటువంటి సంఘముల వారముగా ఉంటున్నాం. కానీ యేసు క్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు మనమందరము కూడా ఒకే సంఘముగా ఎత్తబడబోతా ఉంటున్నాం. ఒకటే సంఘము, 10, 20, 30, 40, 50 సంఘాలు కాదు, ఒకే సంఘముగా మనం ఎత్తబడబోతా ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. మరి దేవుడు ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతూ ఉంటున్నాడనగా, ఎదుగుదల లేని సంఘమా, స్థుతి లేని సంఘమా, నిన్ను నేను ఏమి చేతును, నేను నిన్నేమి చేతును, మీ భక్తి నిలవలేకపోయేనే అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకొరకు మీరు ఎదగడము లేదు అనగా, దేవుని యొక్క సన్నిధానం ముందు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాటలను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. హోషేయ గ్రంథము 4:17 ప్రకారముగా ఎఫ్రాయిము విగ్రహములను కలుసుకొనెను అనేటటువంటి మాట మనము చూస్తా ఉంటున్నాం. విగ్రహము అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఎదగలేము అని వాక్యం సెలవిస్తా ఉంటుంది. విగ్రహము అనగా ఏమిటి? నిజమే, అందరికీ కూడా ఎదగాలని ఆశ, అందరికీ కూడా మంచి ప్రార్థన చేయాలని ఆశ. మరి ఎందుకొరకు మనం ఎదగలేకపోతా ఉంటున్నాం అనగా, దేవుని వాక్యం ఏం చెప్తుందనగా, మన జీవితంలో విగ్రహాలు ఉండడమును బట్టి. విగ్రహము అనగా ఏంటిది అనగా, ఎహెజ్కేలు గ్రంథంలో కూడా మనము చూస్తా ఉంటున్నాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషములను పుట్టించుచు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు అనే మాట మనము చూస్తా ఉంటున్నాం. రోమా 1:28 ప్రకారముగా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిన గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను అని చూస్తా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య సంబంధమైనటువంటి పిలుపులో పాల్పొందుతున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ద్వారా అమితముగా ప్రేమించబడి ఇక్కడికి నడిపించబడినటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏం చెప్తా ఉంటున్నాడు అనగా, మీ యొక్క హృదయంలో మీరు విగ్రహములను పెట్టుకొని ఉన్నారు అని చెప్తా ఉంటున్నాడు. మరి ఒక విగ్రహాలు అంటే ఏంటిదనగా, దేవుని కంటే అధికముగా నువ్వు దేనినైతే ప్రేమిస్తా ఉంటున్నావో అది నీ యొక్క జీవితంలో ఒక విగ్రహముగా ఉంటుంది. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో నీ మనస్సంతా కూడా దాని మీదనే ఉంటుంది. నువ్వు దేనినైతే అధికంగా ఇష్టపడతా ఉంటున్నావో నీ మనస్సంతా కూడా దాని మీదనే ఉంటుంది, కానీ దేవుడి మీద ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అనగా, మీరు ఎదగకపోవడానికి కారణం ఏంటి అనగా, నీ జీవితంలో ఏదైతే నీకు చాలా ప్రియముగా ఉంటుందో అదే నీ యొక్క జీవితంలో విగ్రహము అని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. వాక్యంలో మనము చూస్తా ఉంచినప్పుడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అనే మాట మనము చూస్తా ఉంటున్నాం. ఎవరు లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువగును అనే మాట చూస్తా ఉంటున్నాం. వ్యభిచారులు అనగా ఈ లోకముతో స్నేహము చేయవారు, వారు ఎఫ్రాయిములే అని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. ఎఫ్రాయిము అనగా ఎదగనటువంటి వారు. జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకుంటుండొచ్చు, నేను వ్యభిచారం చేయడం లేదు కదా, అక్కేంటి వ్యభిచారం చేస్తా ఉన్నామో అని చెప్తా ఉంటుందని. జాగ్రత్తగా గమనించండి. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించకుండా అవమానకరమైనటువంటి దాన్ని ప్రేమించేటటువంటి వారు ఈ లోకంలో ఎదగలేకపోతా ఉంటున్నారు. అవమానకరమైనది ఏదనగా, వ్యభిచారము యొక్క మనసును కలిగించినది ఏదనగా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అధికముగా ప్రేమించకుడి అని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. లోకములో ఉన్నటువంటిది ఏంటిదనగా, మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడలు, నేటి దినమున ఫ్యాషన్ పేరిట పరిగెత్తుతున్నటువంటి అనేక యవనస్తులు వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ఈ యొక్క ఫ్యాషన్, మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడములు, మనిషిని యొక్క ప్రవర్తన, మనిషిని యొక్క అధికారము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చూసినప్పుడు 17 రకములైనటువంటి కార్యములను మనము చూస్తా ఉంటున్నాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. లోకంలో ఉన్నటువంటివి ఏంటిదో
చూస్తున్నాం. జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, కాముకత్వము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. జాగ్రత్త గమనించండి, ఇవేవి కూడా దేవుని యొక్క చిత్తమును నీ యొక్క జీవితంలో నెరవేర్చలేవు. ఇవన్నీ కూడా శరీర ఆశలుగా వాక్యంలో తెలియజేయబడతా ఉంటున్నాయి. రెండవదిగా మనము చూసినప్పుడు నేత్రాశ, ద లస్ట్ ఆఫ్ ఐస్ అనే మాట మనము చూస్తా ఉంటున్నాం. అనగా కన్నులతో నీవు పాపము చేసినప్పుడు, కన్నులతో నీవు ఆశించరానిది ఆశించినప్పుడు అది వ్యభిచారమని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. జాగ్రత్త గమనించండి. అనగా అపవాది సంబంధమైనది అంతా కూడా నేత్రాశగా చెప్పబడతా ఉంటుంది. నీ కన్నులు దేవుని యొక్క చిత్తములో ఏదైతే నువ్వు ఆశించవద్దో, నీ స్తోమతకు తగినంతగా కాకుండా అధికమైనటువంటి దురాశ చేత నీ కన్నుల చేత నువ్వు ఇరువబడతా ఉంటున్నావో అదంతా కూడా నేత్రాశలా దేవుడు చెప్తా ఉంటున్నాడు. మూడవదిగా చూసినప్పుడు గర్వము. దేని బట్టి గర్వం అనగా ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఎందుకొరకు అనగా జాగ్రత్త గమనించండి, యోబు తన దృష్టిలో తానే నీతిమంతుడై ఉన్నాడు అని అనుకుంటున్నాడు. యోబుకు శ్రమ వచ్చింది. యోబుకు శ్రమ వచ్చినప్పుడు నీవు ఏమి పాపం చేసినావో అందుకే ఈ శ్రమ వచ్చిందని తన స్నేహితులు అంటున్నప్పుడు యోబు ఏ విధముగా మాట్లాడుతున్నాడు అనగా నేను నీతిమంతుడను అని మాట్లాడుకుంటా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. చాలా వరకు క్రైస్తవ జీవితంలో మనకు మనమే కరెక్ట్ అనుకుంటా ఉంటాం. నేను సరి అయిన దానను, నేను సరి అయిన వాడను, నేను చేయించినది కరెక్ట్ అని అనుకొని మనము భ్రమపడతా ఉంటున్నాం. రెండవదిగా చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనములో మీరు దేవతల వలె అగుదురు అని చెప్పినప్పుడు ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్నటువంటి పండును వారు తింటా ఉన్నారు. ఏ మాటకు లోబడ్డారమ్మా? ఏ మాటకు లోబడ్డారు చెప్తారు ఎవరైనా? మీరు దేవతల వలె అవుతారు అనేటటువంటి మాటకు లోబడి వారు పండును తిన్నారు. ఇక్కడ వారు ఆశించినది హోదా. లోకములో నాకు నేనే మంచివాడిని అనుకుంటా ఉంటాం. రెండవదిగా హోదాను ఆశించి పాపము చేస్తా ఉంటాం. మూడవదిగా మనము చూసినప్పుడు లేవికాండము 26:19 ప్రకారముగా బలమును బట్టి గర్వపడతా ఉంటాం. మన యొక్క స్నేహితుల బలమును బట్టి కావచ్చు, బంధువుల యొక్క బలమును బట్టి కావచ్చు, ధన బలమును బట్టి కావచ్చు, మనము గర్వపడతా ఉంటాం. దేవుడేమంటున్నాడనగా దేవుని బిడ్డల లోపల ఈ యొక్క బల గర్వము ఉండకూడదు. ఒక నిమిషము లోపలనే నేను దానిని తీసివేస్తాను అని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. మరి దావీదు రాసినటువంటి కీర్తన 39:6 ప్రకారముగా మానవునికి ధనమును బట్టి గర్వము అనేది వస్తా ఉంటుంది. ధనమును బట్టి గర్వం వస్తా ఉంటుంది. తరువాత హెజ్కేలు గ్రంథము 28:11 ప్రకారముగా మానవుడు తనకున్నటువంటి అందమును బట్టి గర్వపడతా ఉంటున్నాడు. తనకున్నటువంటి అందమును బట్టి గర్వపడతా ఉన్నాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే స్వపోగడ్త, సొంతగా తనను తాను గొప్పలు చెప్పుకోవడమును బట్టి మానవుడు పాపము చేస్తా ఉంటున్నాడు. జాగ్రత్త గమనించండి. శరీర కార్యములు అనగా అల్లరితో కూడిన ఆటపాటలు ఏవిన్నా, కోపము, ద్వేషము, పగలు, కక్షలు, వ్యభిచారం అనేటువంటివి ఏవి నీ లోపల ఉన్నా నీవు అపవిత్రమైనటువంటి వాడవే. రెండవది, నీ కన్నులు ఆశించినటువంటి దాన్ని నీవు చూడకూడదు అనేటటువంటి మాట ద్వారా ఈ దినమున మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఆ పాపంలో నీవు పడకూడదు అనేటటువంటి మాట ద్వారా మనం హెచ్చరించబడతా ఉంటున్నాం. మూడవదిగా మనము చూస్తున్నప్పుడు అమ్మా, మరి మనమే నీతిమంతులమై ఉన్నామని హోదాను బట్టి కానీ, బలమును బట్టి కానీ, అందమును బట్టి కానీ మనము గర్వపడకూడదు అనేటటువంటి సత్యమును ఈ దినమున మనము తెలుసుకుంటా ఉంటున్నాం. మరి మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరేటటువంటి వారికి అధికమైనటువంటి శ్రమ కలుగుతుందని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. జాగ్రత్త గమనించండి. కుల కట్టడలు, మత కట్టడములు, మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా ఆచారముల వరకే పరిమితం అవుతాయి. కానీ నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఏ మాత్రము కూడా అవి ఎదుగుదలకు తోడ్పడవు అనేటటువంటి సత్యమును ఈ దినంలో నేను నీకు తెలియజేస్తా ఉంటున్నాను. అమ్మా, మీరు కొత్త బట్టలు వేసుకోవద్దని, పిండి వంటలు చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. కానీ ఆత్మీయంగా మీరందరూ కూడా మారు మనసు పొందాలి, మారాలి అని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. మారు మనసు పొందాలి. మీరందరూ కూడా దేవునిలోనికి మీరు రూపాంతరపరచబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. క్రైస్తవురాలుగా పిలువబడతా ఉంటున్నాం. ఈ రకమైనవన్నీ కూడా మన లోపల మనం ఉంచుకుంటున్నాం. ఏ రీతిగా నువ్వు క్రీస్తును ఆరాధిస్తావు? క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము. నీ లోపల క్షమాపణ లేని తనము లేకుండా, నీ లోపల ద్వేషమును పెట్టుకొని నిన్ను నీవు అధికముగా గొప్పలు చెప్పుకుంటూ ధనమును
చేస్తూ దేవుని నీవు ఆరాధించలేవు. దేవుని నీవు ఆరాధించలేవు. అమ్మ జాగ్రత్తగా గమనించండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ సమయం పోతే మళ్ళీ రాదేమో మనకు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఇక్కడ ఉంటామో ఉండమో మనకు తెలియదు. నరుని ఆయువు చేద నుండి జారే బిందువు వంటిది. క్రిస్మస్ అనగానే చాలా సంతోషము చేత మనము ఎదురు చూస్తూ ఉంటాం. షాపింగ్ లేకపోతే క్రిస్మస్ లేదు అనుకుంటాం. షాపింగే లేదు ఈసారి, క్రిస్మస్ లాగానే లేదు అని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం నేను అనుకున్నది చేసుకోలేకపోయినాను, నాకు సంతోషం లేదు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. పాపము నుండి నీకు విడుదల కలుగజేయడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎప్పుడైనా దేవా, నాలో నీకు ఆయాసకరముగా ఉన్నటువంటి ఈ యొక్క భేదములు, కోపములు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు తొలగించు ప్రభు అని మీరు ప్రార్థన చేస్తా ఉంటున్నారా? నీవు ఆశించినటువంటి స్థితిలో నేనున్నానా ప్రభు అని ఏ ఒక్కరైనా, ఏ ఒక్క దినమైనా దేవుని చెంత మనము ప్రార్థన చేసుకుని ఉన్నామా? జాగ్రత్తగా గమనించండి అమ్మా. మా పరిచర్య యొక్క భారము మిమ్మల్ని పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచడము. మా పరిచర్య యొక్క భారము మీరు ఒక దినమున మీ కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో పాటుగా పరలోక రాజ్యంలో మీరు ఉండాలని, మీ యొక్క ముఖములను పరలోక రాజ్యంలో చూడాలని. అందుకనికే ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ని మేము ఏర్పాటు చేస్తా ఉంటున్నాం. ఇది ఎంతో ప్రయాసతో, వేదనతో, దుఃఖముతో కూడుకున్నటువంటిది. ఎందుకొనకనగా ఆయన తన హృదయమును, ఆ హృదయంలో ఉన్నటువంటి భారమును మా లోపల పెట్టినాడు. మీరు అనుకుంటున్న చింత అర్భటంగా ఉంటే ఇదంతా కూడా సంతోషంగా ప్రతి సంవత్సరం అయినట్టుగా సాంప్రదాయంగా మీరు చేస్తా ఉంటున్నారేమని కాదు. ఈ దినము కొరకు ఎన్నో దినములుగా ఉపవాసం అండి దేవుని యొక్క సన్నిధానంలో కనిపెడతా ఉంచినప్పుడు, ప్రభువా ఈ దినంలో నీ దగ్గరకు వచ్చే వారికి నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదని దేవుని అడుగుతున్నప్పుడు ఆయన తన 2 చేతుల నుండి ఆశీర్వాదములను కుమ్మరిస్తున్నట్టుగా నాకు చూపించినాడు దర్శనములో. ఈ దినమున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, ఎవరైతే తమ యొక్క హృదయాలను దేవునికి సమర్పించుకుంటా ఉన్నారో, ఎవరైతే శారీర ఆశలను విగ్రహాలుగా చెప్పబడుతున్నటువంటి వాటిని, వ్యభిచారముగా చెప్పబడుతున్నటువంటి వాటిని దేవుని యొక్క సన్నిధానం అందు ఎవరైతే వదిలిపెడతా ఉంటున్నారో వారిని ఈ దినము నుంచి దేవుడు ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. అమ్మ, ఈ యొక్క కుల కట్టడులు, మత కట్టడులు మానవులు ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా మనల్ని ఏమి చేస్తా ఉంటున్నాయనగా లోకములో కలిసిపోయేలా చేస్తా ఉంటున్నాయి. నా చిన్నతనంలో నేను సిఎస్ఐ సంఘములకు చెందినటువంటి దానిని. జాగ్రత్తగా గమనించండి, మిషన్ కంపౌండ్ లో చాలా చక్కటి సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి అన్ని రకములైనటువంటి క్రిస్మస్ యాక్టివిటీస్ లో పాల్గొని చాలా సంతోషంగా ఉంటుంటుంది. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, సత్యమును మాట్లాడుతున్నాను. మా ఇంటికి కొంతమంది విందుకు వచ్చేటటువంటి వారు మంచి భోజనం అయిన తర్వాత భోజనంకు ముందుగా మంచిగా మద్యమును తాగి తినేటటువంటి వారు నాకెక్కడో నచ్చకపోయేటటువంటిది. మా బంధువులలో కానీ ఎక్కడ పోయినా ఎవరిని చూసినను అనగా లోకానుసారముగా వస్తున్నటువంటిది, అది సంతోషము లేనటువంటిది. జాగ్రత్తగా గమనించండి, క్రిస్మస్ కొరకు ఎన్నో దినములుగా సిద్ధపడుతున్నటువంటి మనము అంత సంతోషముతో అన్ని కొనుక్కుంటున్నాం, అన్ని రకములైన పిండి వంటలు చేసుకుంటున్నాం, రుచిగల భోజన పదార్థములను తింటున్నాం. అవి తిన్న తర్వాత ఈ యొక్క మద్యపానమును సేవించడమును బట్టి చివరిలో రాత్రిలో ఎక్కడో ఒక దగ్గర గొడవ అయ్యేది. జాగ్రత్తగా గమనించండి, ఆ క్రిస్మస్ లో సంతోషం లేదు, ఆ క్రిస్మస్ లో ఆనందం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఏ సత్యమైతే తెలుసుకొని నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను, ఏ సత్యమును నేను ఆధారముగా చేసుకుని నా కుటుంబం నేను కట్టుకొని ఉన్నాను, మీ జీవితంలో ఆ విధంగా కట్టబడవాలని జీవము కలిగినటువంటి దేవుని యొక్క సాక్షిగా మీ ముందు నిలబడుకొని ఉంటున్నాను. ఆచారములను, అలవాటులను, లోకపు కట్టుబాట్లను, ఈ లోక సంతోషమును మీరు పక్కకు పెట్టండి. జాగ్రత్తగా గమనించండి, నవంబర్ 29వ తారీఖున రోడ్డు యాక్సిడెంట్ లో ఒక తమ్ముడు చనిపోతున్నాడు. అందరికీ కూడా తెలుసు, పేపర్లో వచ్చింది. పద్మరావు, 34 సంవత్సరముల వయస్సు. తమ్ముడిని దేవుడు అమితముగా ఆశీర్వదించినాడు.
ఒక దినము నేను ఆ తమ్ముడిని అడుగుతా ఉంటున్నాను, తమ్ముడు దేవుని నువ్వు నమ్ముకోవా? దేవుని నమ్ముకోవా అంటే, అక్క మేము ఎవరికి ఏం అన్యాయం చేయడం లేదు, కష్టపడి మేము పని చేసుకుంటున్నాం, తింటున్నాం, దేవుడు మస్తు ఇచ్చినాడక్క. మా బావకి ఏమి పని లేదు, ఆయన 24 గంటలు ప్రార్థన ప్రార్థన అంటాడని. వారి బావ మా మినిస్ట్రీస్ లో మాకు ప్రియమైన తమ్ముడుగా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక దినం దేవుడు బయలుపరుస్తున్నాడు ఆయన మరణించబోతా ఉన్నాడని. నేను తమ్ముడితో చెప్పినాను, తమ్ముడు ఆయనకు కీడు కలగబోతా ఉంటుంది, దేవుని నమ్ముకోమని చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఈ తమ్ముడు అక్క నీ పేరే చెప్పింది, నువ్వు దేవుని నమ్ముకో అన్నప్పుడు, తమ్ముడు చనిపోయిన ఆ పద్మరావుకు 20,000 రూపాయలు ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి. దేవుని నమ్ముకోమని చెప్తా ఉన్నప్పుడు నా 20,000 రూపాయలు నాకు ఇవ్వు అని ఆయనను ఒత్తిడి చేస్తా ఉంటున్నాడు. ఆయన మరణించడానికి ముందు 2 దినములు 2 సార్లు మా ఇంటికి వచ్చినాడు. ఆయన ముఖములో చావు కల కనబడతా ఉంటుంది. ఆయనతో వచ్చిన వారు ప్రార్థించుకున్నారు. ఆయనను ప్రార్థన చేసుకోమంటే ఆయన చేసుకోలేదు. ఆయన ప్రార్థించడానికి ఇష్టమును చూపించలేదు. వారు వెళ్ళగానే నేను నా భర్తతో చెప్తున్నాను, ఈయన త్వరలో మరణించబోతా ఉంటున్నాడని. చెప్పిన ఒక దినము తర్వాత సాయంత్రం 5:30 గంటలకు మేము కామారెడ్డి ప్రాంతంలోకి వెళ్ళడానికి నా మనసు యందు నేను సిద్ధపడతా ఉంటున్నాను. ఆ దినము మా ఆత్మీయ తల్లి యొక్క జన్మదినం అయింటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ వస్తా ఉంటుంది, అన్న ఘోరము జరిగిపోయింది, పద్మరావు చనిపోయినాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము అనేది మానవునికి ఏ విధముగా వస్తుందో తెలియదు. తను ఎంతో ఆశతో ఆయన తన తమ్ముడికి పొలములకు మందు కొనివ్వడానికి వస్తా ఉంటున్నాడు. నేను వచ్చేస్తున్నాను, నువ్వు చౌరస్తా దగ్గర ఉండు అని తన తమ్ముడికి చెప్తా ఉంటున్నాడు. ఆయన ఒక 10-15 నిమిషాలైతే ఎల్లారెడ్డికి చేరేటటువంటి వాడే. కానీ ఆయన మరణించి ఉంటున్నాడు. ఆయన మరణానికి కారణమును దేవుని అడుగుతా ఉంచినప్పుడు ఆ మరణమును తప్పించువాడను నేను ఆయనకు నేను చెప్పిపించినాను, కానీ ఆయన వినలేదు. మరణము తప్పించిన జీవము కలిగినటువంటి దేవుని యొక్క వశము యెహోవా వశమని కీర్తన గ్రంథంలో ఉంటుంది. హఠాత్తు ప్రమాదముల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, శాపము నుంచి, కీడు నుంచి నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు మాత్రమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి స్థితిలో ఆయన మరణిస్తా ఉంటున్నాడు. మా హృదయాలు పగిలిపోతా ఉంటున్నాయి. ప్రభువా, ఇంకొక అవకాశం ఇవ్వద్దా, ఇంకొక అవకాశం ఇవ్వద్దని ఏడుస్తా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తన యొక్క జీవితంలో డబ్బును అమితముగా ప్రేమిస్తా ఉంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ నీలో ఉన్నటువంటి పాపపు స్థితిని ఆయన బయలుపరుస్తా ఉంటుండగా నీవు దేవుని పెట్టి తిరగకపోయినట్లయితే ఆయన నిన్ను క్షమించడు. జాగ్రత్తగా గమనించండి. క్షమించేటటువంటి దేవుడని మాటి మాటికి మనం ఏం చేస్తా ఉంటామమ్మా? పాపమును చేస్తా ఉంటాం. మాటి మాటికి పాపమును మనము చేస్తా ఉంటాం. అందుకొరికే మన ప్రార్థనలకు జవాబు రాదు. అందుకొరికే మన ప్రార్థనలు దేవునికి దృష్టికి అంగీకారముగా ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటే కోరుకుంటా ఉన్నాడు, నీవు యథార్థంగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించాము చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ఉగ్రతను చూపకుండా తన యొక్క ప్రేమను నీ పట్ల చూపిస్తా ఉంటున్నాడు. తన ప్రేమను మాత్రమే నీ పట్ల చూపిస్తా ఉన్నాడు. ఎందుకనగా ఆయన లోకములోనికి నిన్ను రక్షించడానికి వచ్చినాడు. ఇది క్రిస్మస్ యొక్క మర్మమై ఉంటుంది. నీ పాపపు స్థితిని, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ప్రవర్తన నీ తల్లిదండ్రుల దగ్గర చెప్తే వారు అసహించుకుంటారు. నీకొచ్చే చెడు తలంపులు అన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకొని నీ ద్వారా ఎదుటి వారికి నీ యొక్క ఆలోచనలను చెప్పినప్పుడు వారిని అసహించుకుంటారు. కానీ దేవుడేమంటున్నాడు, నేను నిన్ను లయపరచను, నేను నిన్ను నాశనము చేయను అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నిన్ను రక్షించడానికి లోకంలోనికి వచ్చినాడు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చినాడు. నీవు ఆయనతో కొనిపోబడవాలంటే కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావేమో నా ప్రియ సహోదర సహోదరి. దేవుడు ఈ దినమున నిన్ను అడుగుతా ఉంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నిజమైనటువంటి మారు మనస్సు, నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగి నువ్వు ఈ యొక్క స్థలము నుంచి పోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మన లోపల ఉన్నటువంటి యొక్క భేదములను, కక్షలను, విమతలను, సమస్త విధమైనటువంటి అపవిత్రతను మనము తొలగించుకొని మన అందమును బట్టి, మన ధనమును బట్టి, మనకున్న బల గర్వమును బట్టి మనం అతిశయించకుండా అవన్నీ కూడా మోసకరమైనటువంటివని మనం ఎరిగినటువంటి వారమై మన ప్రాత్మ శరీరములను మనము ప్రభువులకు సమర్పించుకోవాలని వాక్యము ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు.
జాగ్రత్త గమనించండి. పూర్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఆయన నేను ఒప్పింపచేయబోతా ఉంటున్నాడు. అమ్మా, ఇంత గొప్ప రక్షణ కనుక నువ్వు నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుడి యొక్క తీర్పును నీవు తప్పించుకోలేవు. దేవుడి యొక్క ఉగ్రత నువ్వు తప్పించుకోలేవు. ఈ లోకము అశాశ్వతమైనది. క్రైస్తవుడు ఈ లోకంలో ఒక పరదేశి. నువ్వు ఈ లోకంలోనికి ఒట్టుగానే వచ్చిన ఒట్టుగానే వెళ్ళిపోతావు. జాగ్రత్త. కొన్ని రోజులు మాత్రమే నీ యొక్క జీవిత కాలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ రక్షణను సరి చూసుకో. నీ రక్షణను సరి చూసుకో. రక్షణ లేనటువంటి వారందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావాలి. ఈ దినమున రక్షితమైన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా చివరి వరకు 2014 సంవత్సరాలు అవుతా ఉంటుంది. క్రిస్మస్ ఆయన యొక్క మొదటి దాకా ఉంటుంది. ఈ యొక్క క్రిస్మస్ లో మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడి కలగజేసేటివి, వీటన్నిటినీ కూడా మనము పక్కన వచ్చి ఆత్మీయంగా ప్రభుని దేవుని యొక్క శక్తిని మనము పొందుకుందాం. ఆత్మీయంగా దేవుని మనము మహిమపరుస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోకములోనికి నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి దేవుడు ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలోనికి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ దినము ప్రతి పాపి తన పాపములో నుండి మరల్చబడేటటువంటి దినము. ఆయన నీ కొరకు తను తాను తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దినము. అమ్మా, నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు. పాపము నుండి, శాపము నుండి, కీడు నుండి, సమాధానము లేనటువంటి జీవితము నుండి, శ్రమల నుండి, శోధన నుండి, అవమానముల నుండి, మరణము తప్పించడంలో నుండి రక్షించుటకు ఆయన సమర్థుడు. సమర్థుడుగా ఆయన దేవుని దగ్గరికి నీవు రక్షించినావు. నిన్ను ఏలేటటువంటి ప్రతి విధమైన చెడు అంతటి నుంచి విడిపించగలిగినటువంటి సమర్థమైన దేవుని దగ్గరికి నీవు వచ్చినావు. ఏ పాపము నిన్ను ఏలుతూ ఉంచుందో, ఏ విగ్రహము నీకు ఆయనకు మద్దతుగా ఉంచుందో, ఏ లోక స్నేహము ఆయన నుండి నిన్ను దూరము చేస్తూ ఉంచుందో, దేని బట్టే నేను అతిశయిస్తున్నావు దానిని నీ నుండి తీసివేసి తన యొక్క హృదయాన్ని నీకు ఇచ్చి తన యొక్క రూపంలోకి మార్చగలిగినటువంటి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చినావు. నా ప్రియ సహోదర సహోదరి, నీ సమస్య ఏదైనా ప్రభుతో చెప్పు. ఈ సమయమున నిన్ను ఏలుతున్నటువంటి ఏ సమస్య అయినా దేవునికి చెప్పు. నిన్ను ఏలే ఏ శరీర ఆశ అయినా ప్రభువులకు చెప్పు. ఈ సమయమున ఎవరు కూడా ఉట్టిగా ఉండడానికి వీల్లేదేమో. ఇదేమో పోత మళ్ళీ రాదేమో. నీకు స్తోత్రము. ఒక అమ్మ అనుకుంటుంది, నేను మంచి భోజనము చేయక చాలా రోజులైంది, అక్కడ దగ్గర ప్రార్థన ఉంది, నేను మంచి భోజనం చేసొస్తానని నువ్వు వచ్చినావు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అంటే, దేవుడు వాక్యముతో నాతో మాట్లాడినాడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నాడమ్మా. నీ చేతులెత్తి దేవునికి స్తుతి చెల్లించు. ప్రభువా నీకు స్తోత్రములు. ఆయన బిడ్డలు దుఃఖముతో వచ్చిన ప్రభు, అటు బిడ్డలను విడిపించడానికి లోకంలోనికి వచ్చిన గొప్ప దేవ, నా ప్రార్థన ఉపవాసం అంగీకరించి జీవం కలిగిన దేవ, నీ బలమైన ప్రభువా, ఇప్పుడే దయచేయమని అడుగుతున్నాను. ప్రభువా, ఇప్పుడే ప్రభువా, ఈ ప్రభువాని కరమసికలో శోరికర ప్రభువా చలి చూసిన అమ్మ నేను బెట్టి అని పిలుస్తారు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడమ్మా. త్వరలో దేవుడు నీ భర్తతో నిన్ను సమాధానపరచబోతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు, యేసునికి వందనములు, ప్రభువానికి స్తోత్రములు. ప్రభు నీ ముచ్చినందుకే నీకు వందనములు. కనికరించి ప్రభువాని ప్రార్థన చేయి. ప్రభువానికి స్తోత్రములు. నాకు సహాయం చేయ ప్రభువాని ప్రార్థన చేయి. దేవా, నీకు నాకు అంటుగా ఉన్నటువంటి శారీరక క్రియల నుంచి నా ప్రభు నాకు విడుదల దయచేయి. ప్రభు నాకు
మాట విన్నటువంటి నీవు ఇదిగో సంసార బాధ కష్టము సుఖము రుణమా నన్ను కనికరించి ప్రభుని ప్రార్థన చేసుకోండి. నన్ను కనికరించి ప్రభుని కుటుంబములో గోత్రములో యేసునికి స్తోత్రములు, యేసునికి స్తోత్రములు. ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలో దుఃఖములో ఉన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైనటువంటి పిలుపుని విన్నటువంటి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, కుయ్యవారిగా మీరు మమ్మల్ని వాడుకున్న విధానము కొరకే ప్రభు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభు మా ప్రయాసం ఎరిగినావు, మా భారమును ఎరిగినావు, మా యొక్క ఇబ్బందులను ఆటంకములను ఎరిగినావు. ఈ దినము కొరికైనటువంటి సిద్ధపాట్లలో ప్రభు ఎన్ని ఆటంకములు, ఎన్ని అభ్యంతరములు, ఎన్ని శోధనలు కలిగినను వాటన్నిటినీ కూడా తొలగించండి ప్రభు. నీ బిడ్డలు వినియించినారు, వారు ఎరిగినారు నా ప్రభు. దేవా ఇదిగో నాయన మాలో భేదములను నాయన అనేక రకమైన తంత్రులను ప్రభు అపవిత్రతను కలిగి నా ప్రభు మేము మిమ్మల్ని స్తుతించలేము ప్రభు, మేము మిమ్మల్ని ఆరాధించలేము నా ప్రభు. నాయన నీవు కోరుకునేటటువంటి స్థితి, నీవు కోరుకునేటటువంటి నిజమైనటువంటి ఆరాధన యేసు నామములో వీరిలో నుండి వచ్చినట్లుగా ఈ దినము నుంచి నీ నుంచి రక్షించగలిగినటువంటి నీ యొక్క నామమును బట్టి మాత్రమే ప్రభు మేము అతిశయించటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. ఈ దినమున మా పక్షంగా మీరున్నారని, ఈ యొక్క స్థలమందు మీరున్నారని ప్రభు మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధానము కొరకే ప్రభు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఆయన అడుగుతున్నాను. మీ బిడ్డలతో మీరు